ఓ ఈ సంవత్సరం ఇన్ని గ్రీటింగ్సా? ఓ ఈమెయిల్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ ఉన్నా కూడా ఎన్ని గ్రీటింగ్స్ వచ్చాయో చూడక. అందరికీ ఇంటర్నెట్ యూజ్ చేయడం తెలుస్తుందా? అదే కాక నీకు చాలా మంది ఫ్యాన్స్ రా. ఇలా చూసావా, స్టాంపే లేకుండా ఒక లెటర్ టు పీటర్ ఎస్ కుమార్. ఎక్కడో విన్న పేర్లా అనిపిస్తోంది. టూ అడ్రస్ కూడా ఉంది, కానీ చూడక మన లెటర్ బాక్స్ లో వేసి వెళ్లారు. ఏది? ఎవరో పొరపాటును వేసుంటారు. నేను పాలకు వెళ్ళినప్పుడు స్టాంప్ అంటించి వేస్తాలే. సార్ ఎందుకు సార్ మమ్మల్ని ఇంతసేపు ఇక్కడ నిలబెట్టారు? ఏంటి ఎందుకని అడగకుండా ఈ ఫ్లాట్ లో ఉన్న వాళ్ళందరినీ ఒకే చోట నుంచో పెట్టి ఎంక్వైరీ చెయ్యాలని నా పై అధికారి భాస్కర్ గారి ఆర్డర్. ఆయన ఎవరు? ఆయన కళ్ళద్దాలు వేసుకుంటే కరుణతో చూస్తారు, కళ్ళ జోడు తీసేస్తే ఎవరిని చూడలేరు. దేవుడా అన్ని సక్రమంగా జరగాలి. హలో సార్, వాళ్ళందరూ అక్కడ ఉంటే అక్కడ ఎటు వెళ్తున్నావు? అది 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 ఏం లేదు సార్, ఇది ఉంది కదా అది అది ఎక్కడున్నారా? అదే ఫ్లాట్, దాని చుట్టూ తిరిగి వస్తే ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని. ఇలా చూడు, 10 నిమిషాల్లో ఎంక్వైరీ పూర్తి చేసుకుని 15వ నిమిషంలో నీ వీడియోతో ఇక్కడికి రావాలి. సారీ సార్, 14 నిమిషాల 59 సెకండ్లలో వస్తాను సార్. ఆ ఒక్క సెకండ్ లో ఏం పీకబోతున్నావు? పీకడానికి కూడా ఇక్కడ ఏమీ లేవు సార్. వెళ్ళవయ్యా. ఎస్ సార్. నడకేంటి, గంభీరమేంటి? ఇండియాకి రక్షణ కల్పించడానికి పాకిస్తాన్ బోర్డర్ లో ఉండవలసిన మనిషి. ఏ నాయుడు? ఎస్ సార్. ఫ్లాట్స్ ఎక్కువగా ఉన్నాయి, జనం తక్కువగా ఉన్నారు, ఏంటి మ్యాటర్? మీరు లేటుగా రావడం వల్ల ఉన్న వాళ్ళలో సగం మంది వెళ్ళిపోయారు, మిగిలింది ఎంతమంది? మీ అందరికీ ఒక గ్రేట్ న్యూస్, ఇది నా 100వ ఎంక్వైరీ. వాడు అయ్యా నువ్వు, ఇది ఆయన చెవిన పడిందంటే తుపాకీ తీసుకొచ్చి నా చిన్న మీద చిరుక్కుని కాల్ చేస్తాడు. నా కొంప కొల్లు చేసేలా ఉన్నావే. సార్ నాకు టైం అయింది, నేను బయలుదేరుతున్నాను. టైం అయిందా? నీకు శ్యామ్ గురించి తెలుసా తెలీదా? నాకేం తెలియదు సార్. వాడి గురించి తెలియాలంటే మీరు ఫ్లాట్ నంబర్ D2లో ఉండే గౌతమ్ కృష్ణని ఎంక్వైరీ చేయండి. ఎందుకంటే శామ్ తో టచ్ లో ఉండేది తనొక్కడు మాత్రమే. ఎటుపోయాడో ఏంటో. నాకు టైం అయింది, నేను బయలుదేరుతున్నాను. నాయుడు జుట్టు దువ్వుకోకపోయినా తారాజోవు లాంటి సమాచారం ఇచ్చింది. ఆ నరరూప రాక్షసుడికి మన మీద కోపం రాకముందే టక్కున వెళ్లి పాయింట్ చెప్పేద్దాం పాట. ఈ ఫ్లాట్ లో మొత్తం 4 శ్యాములు ఉన్నారు సార్. ఒకటికి పెళ్లి అయింది, ఇంకోటికి పెళ్లి కాబోతుంది, ఒకటికి బిడ్డ పుట్టింది. ఆ బిడ్డకి 5 మాసాలు సార్. తన పేరు షా. 4గో శ్యామ్ గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు సార్, ఎందుకంటే అతను కనపడడం లేదు. ఆ శ్యామ్ గురించి మీరు తెలుసుకోవాలి అంటే ఈ ఫ్లాట్ లో ఉండే గౌతమ్ని విచారిస్తే తెలుస్తుంది అని అందరూ అంటున్నారు సార్. ఎందుకంటే అతనితోనే ఎక్కువగా మసులుతూ ఉంటాడని అందరూ అంటున్నారు సార్. వాడు చచ్చాడనే కదా మిమ్మల్ని ఎంక్వైరీ చేయడం పంపించాను. చచ్చినోడు గురించా? సారీ సార్, ఈయనకి ఈ విషయం ముందే తెలుసుంటే ఈయన ఇన్వెస్టిగేషన్ లెవెల్ మరోలో ఉంటుంది సార్. మీరు పోయినోడిని ఎంక్వైరీ చేయాలంటే మీరు కూడా హఠాత్తుగా పోయి శ్మశానానికి వెళ్తేనే ఎంక్వైరీ చేయాలి సార్. ఇలాంటి మూర్ఖులు పెట్టుకుని చూడండి. యో, ఆ శ్యామ్ తో టచ్ లో ఉన్న ఆ గౌతమ్ ని ఇక్కడికి పిలిపించండి. ఓకే సార్. ఓకే.